టీ20 ప్రపంచ కప్ ఫీవర్ మొదలైంది. అసలు టోర్నీకి ముందు సన్నాహక మ్యాచ్లు షురూ అయ్యాయి. టోర్నీలో ఆడుతున్న పలు జట్లు వార్మప్ మ్యాచ్లతో ప్రాక్టీస్ను ఆరంభించాయి. ఈ క్రమంలో యుఎస్ఏతో భారత్ ఏ జట్టు వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ జట్టులో వరల్డ్ కప్ ఆడబోతున్న తిలక్ వర్మ కూడా ఉన్నాడు. అలాగే దేశవాళీ క్రికెట్లో పలువురు యువ ఆటగాళ్లకు కూడా చోటు దక్కింది. సెలెక్టర్ల దృష్టిలో పడాలన్న లక్ష్యంతో భారత్ ఏ జట్టు అదరగొట్టింది. అయితే తిలక్ వర్మ కూడా రీ ఎంట్రీ మెరుపులు మెరిపించాడు. దేశవాళీ క్రికెట్ ఆడుతుండగా గాయపడి సర్జరీ తర్వాత కోలుకున్న తిలక్ వర్మ ఇటీవల బెంగళూరు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఫిట్నెస్ సాధించాడు. దీంతో మెగా టోర్నీకి ముందు పూర్తి స్థాయిలో అతను ఫిట్ గా ఉన్నాడా లేదా అన్నది తెలుసుకునేందుకు ప్రాక్టీస్ కోసం సెలెక్టర్లు అమెరికాతో మ్యాచ్ ను బరిలోకి దింపారు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన ఈ హైదరాబాదీ బ్యాటర్ మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. కేవలం 24 బంతుల్లోనే 3 ఫోర్లు 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు తన సహజమైన బ్యాటింగ్తో పూర్తి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఫిట్నెస్ పరంగానూ బ్యాటింగ్ పరంగానూ తిలక్ ఎటువంటి ఇబ్బంది పడలేదు. అంతేకాదు బౌలింగ్లోనూ రాణించి ఒక వికెట్ తీశాడు. భారత్ ఏ జట్టును ప్రకటించినప్పుడు తిలక్ వర్మ టీమిండియా క్యాంపులో చేరే ముందు ఒక మ్యాచ్ ఆడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. దీని ప్రకారమే మ్యాచ్ ఆడి టచ్లోకి వచ్చాడు. తిలక్ వర్మ రానుండడంతో సంజు లేదా ఈశాన్ కిషన్లలో ఒకరిపై వేటు పడనుంది. ఇదిలా ఉంటే ఈ వార్మప్ మ్యాచ్లో జగదీష్ నారాయణ్ సెంచరీతో దుమ్మురేపాడు. యుఎస్ఏ బౌలర్లపై విరుచుకుపడిన జగదీశన్ 55 బంతుల్లో 11 ఫోర్లు 4 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. అతనితో పాటు ఆయుష్ బదోని కూడా అదరగొట్టాడు. కేవలం 26 బంతుల్లోనే 6 ఫోర్లు 4 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. దీంతో భారత్ ఏ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. చేజింగ్ లో యుఎస్ఏ కూడా దూకుడుగానే ఆడింది. ఓపెనర్ గౌస్ 44, సంజయ్ కృష్ణమూర్తి 41 పరుగులతో రాణించారు. ధాటిగా బ్యాటింగ్ చేసినప్పటికీ యుఎస్ఏ 200 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రవి బిష్నోయ్ 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ ఏ జట్టు తన చివరి వార్మప్ మ్యాచ్లో శుక్రవారం నమీబియాతో తలపడనుంది.